పహల్గాం దాడి జరిగి 2 వారాలు పూర్తయిపోయాయి. 15 రోజులు పూర్తయిపోయినా కూడా ఇంకా భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పాకిస్తాన్ పై ఏ దాడి చేయలేదని చాలా మంది అనుకున్నారు. నేను మొదటి నుండి చెబుతూ ఉన్నాను, దాడి వెంటనే చేయకూడదు. శత్రువుని కొడితే కుంభస్థలం బద్దలైపోవాలి. కుంభస్థలం బద్దలైపోవడమే కాదు, ఎందుకురా నేను భారత్ లో ఆ యొక్క దాడి చేశాం, ఎందుకు అనవసరంగా భారతీయులతో పెట్టుకున్నాం అనే విధంగా ఉండాలి. ఆ విధంగా ఉంటుంది ఈసారి అని అంటున్నాను మొదటి నుంచి కూడా. అదే విధంగా ఎవరు ఊహించిన విధంగా ప్రపంచమే ఉలిక్కి పడే విధంగా మంగళవారం రాత్రి 1:44 త్రివిధ దళాలు దాడి చేశాయి. ముఖ్యంగా ఆర్మీ చేసినటువంటి దాడిలో మొత్తం పాకిస్తాన్ కకావికలమైపోయింది. 9 ఉగ్ర స్థావరాలపై ఖచ్చితమైనటువంటి లక్ష్యాలతో విరుచుకుపడినటువంటి భారత్ ఆర్మీ దాదాపు 80 మంది ఉగ్రవాదులను మట్టిపెట్టేసింది. 80 మంది ఉగ్రవాదులు. జైషే మహమ్మద్ అలాగే లష్కరే తోయిబా ఈ 2 సంస్థలపై ఉగ్రదాడులు చేసింది. ఈ 2 ఉగ్రదాడులకి దాదాపు 80 మంది చనిపోయారు. జైషే మహమ్మద్ అంటే బవల్పూర్ లో ఉన్నటువంటి జైషే మహమ్మద్ కి చెందినటువంటి స్థావరం పైన, లష్కరే తోయిబాకి ఉన్నటువంటి మురిద్కే స్థావరం పైన అత్యధిక మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తుంది. ఈ 2 చోట్ల ఒక్కొక్క క్యాంపులో 30 మంది మృతులు ఉన్నట్లు తెలుస్తుంది. వీటిల్లో మర్కజ్ తోయిబా మదర్సా అత్యంత కీలకమైనది. దీనిని లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయంగా వాడుతుంటారు. ఇక బవల్పూర్ లోని ఉస్మాన్ ఓ అలీ క్యాంప్ జైషే ఉగ్రవాద సంస్థకు అత్యంత కీలకమైనది. ఇది 18 ఎకరాల్లో విస్తరించి ఉంది. వాస్తవానికి దీనిని 2019లోనే భారత్ లక్ష్యంగా చేసుకోవాలనుకుంది, కానీ నాడు చివరిలో వదిలేసింది. ఈసారి మాత్రం దానిని నేలమట్టం చేసింది. ఇప్పటి వరకు 9 స్థావరాల్లో 80 మంది వరకు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. భారత ఇంటెలిజెన్స్ వర్గాలు పాకుకు జరిగిన నష్టాన్ని జాగ్రత్తగా అంచనా వేస్తున్నాయి. పాకిస్తాన్ కూడా మేకపోతు గాంభీర్యాన్ని ఇప్పటికీ వదలడం లేదు. మేము ఈ భారత్ చేసినటువంటి దాడిని, అది తాత్కాలిక ఆనందం ఉన్నటువంటి భారత్ ని శాశ్వతమైన బాధతో ముగిస్తాము అంటూ కొంచెం ఓవర్ యాక్షన్ చేసింది. కొంచెం అన్ని దేశాలు కూడా చురకలంటించే. అది ఇంకొక వీడియోలో చెప్తా.